హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే ఇప్పుడు పచ్చి పసుపు పులుసు అయితే రెడీ చేసుకుంటున్నామండి. ఇదైతే ఈ వర్షాకాలంలో తింటే చాలా మంచిది. చాలా చాలా అంటే చాలా మంచిదండి. ఇది మనకైతే ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా పనికొస్తుంది. ఇలాంటి తింటే ఈ వర్షాకాలంలో మనకి కఫం కానీ దగ్గు కానీ ఏమీ రాదండి. మేమైతే ఈ వర్షాకాలంలో కంపల్సరిగా మేము ఈ వీక్లీ 1 టైం అయితే చేసుకొని తింటాము. మీకు ఒకసారి ఇది ఐడియా ఉంటుందని మీకు చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఆనియన్స్ అయితే 8 ఆనియన్స్ తీసుకున్నామండి, పెద్ద సైజువి. అయితే ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఈ పసుపు ఉంది కదా, పచ్చి పసుపు అన్నాను కదా, ఆ కొమ్ములు అయితే ఒక 4 కొమ్ముల వరకు తీసుకున్నానండి. తీసుకొని అవి అయితే పొట్టు తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఇగోండి ఈ పసుపు కొమ్ములు అయితే తీసుకున్నాము. ఈ పసుపు అనేది చాలా మంచిదండి. అంటే చేసుకొని తినాలి, కొంచెం ఓపిక పడి చేసుకోవాలి, కానీ చాలా మంచిది. ఇది కొంచెం పని ఎక్కువే కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మిక్సీలో వేస్తాం కదా, మళ్ళీ నలగపోతే బాధ అని చెప్పేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇగోండి, ఇవన్నీ కూడా అలాగే చేసుకున్నాను నేను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిర్చి తీసుకోవాలండి. దానికి ఘాటు పెట్టేసి ఉంచేసుకోవాలండి. మొత్తం అన్నిటికి కూడా అలాగే ఘాట్లు పెట్టేసుకోవాలి. మేము ఏవైతే తీసుకుంటున్నామో అవన్నీ మీకు చూపిస్తున్నానండి. ఇక ఉల్లిపాయలు, పసుపు కొమ్ములండి, అలాగే చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర అండి. ఇంకొక ఐటెం అయితే దీనిలో యాడ్ చేయాలి, అదేమో మనం కిచెన్లోని వెళ్ళాక అది చూపిస్తానండి మీకు. ఇప్పుడైతే తయారు చేసుకుంటున్నామండి. ఇగోండి, ముందుగా మనం ఈ పసుపు కొమ్ములు, ఉల్లిపాయలు మిక్సీ అయితే వేసేసుకోవాలండి. మెత్తగా మనం ఎలా అయితే చట్నీకి అట్లకి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలాగైతే మెత్తగా వేసేసుకోవాలండి. మెత్తగా రుబ్బు అయిపోయినట్టు ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మీకు చూపిస్తాను కదండి, ఆ ఐటెం అంటే ఏమీ కాదండి, ఎండుమిర్చి. ఇగోండి, చింతపండు మీకు చూపించాను కదా, అదైతే నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని పెట్టుకున్నాను, ఎందుకంటే మనం చింతపండు పులుపు వేయడానికి నానాలి కదా. ఇగోండి, ఇలా రుబ్బేసుకోవాలండి. చూసారా ఎంత బాగా నలిగిపోయిందో. ఇదైతే పక్కన పెట్టుకుందాం. ఇగోండి, ఎల్లో కలర్ వచ్చింది కదా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడైతే ఇగోండి, ఆయిల్ కూడా చాలా ఎక్కువే పడుతుందండి. అంత ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం జీలకర్ర వేసుకోవాలి. ఇగోండి, మీకు చూపించలేదు అన్నాను కదా, ఐటెం అయితే ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి ఒక 5 తీసుకోవాలండి. ఇది ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాము, ఎందుకంటే ఆనియన్స్ వెల్లుల్లి అది వేగించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ముందుగా జీలకర్ర వేసుకుంటున్నామండి. జీలకర్ర వేసిన వెంటనే ఎండుమిర్చి అయితే తుంచుకొని వేసుకోవాలి. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇగోండి, ఇక్కడే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నాం. ఇది కూడా అలాగే వేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత వెంటనే వెల్లుల్లి రెబ్బలు అయితే మొత్తం ఆ పైన ఉన్న పొట్టు అంతా తీసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా ఎక్కువ వేసుకోవాలండి, వేసుకుంటేనే దానికి బాగుంటుంది. చాలా వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటేనే దానికి టేస్ట్ బాగా ఎక్కువ వస్తుందండి. ఇప్పుడైతే కరివేపాకు వేసేసుకున్నామండి. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, టేస్ట్కి చాలా బాగుంటుంది. అయినా పచ్చిపసుపు పులుసు అంటేనే చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు ఈ సీజన్ వస్తుందో ఎప్పుడు చేసుకుందామా అని చూస్తుంటాం, ఎందుకంటే సమ్మర్లో తింటే కొంచెం వేడి చేస్తుందేమో అని సమ్మర్లో తినమండి, ఈ వర్షాకాలంలోనే తింటాము. చాలా మంచిదంటే చాలా మంచిది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇగోండి, ఇప్పుడైతే రుబ్బు పెట్టుకున్నాం కదా, ఆ పచ్చి పసుపు అనేది, ఉల్లిపాయలు పసుపు వేసుకున్నాం కదా, అదైతే వేసేసాం. ఇది కూడా ఈ ఆయిల్లోనే అలాగే వేగిపోవాలండి. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది, ఈ ఆయిల్లోనే అది అలాగా వేగుతూ ఉండాలి. అలాగని మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి చీలికలు చేసాం కదా, అవి అయితే వేసేసుకుంటున్నాం. వేసుకొని కాసేపు ఒకసారి కదిపేసుకుందామండి. ఇది కదిపేసుకొని కాసేపు మూత పెడితే అది అలాగే మగ్గిపోద్దండి. కాసేపు మూత పెట్టేసాం,
మగ్గిపోద్దండి, బాగా దగ్గరికి మగ్గిపోవాలి. అది ఆయిల్లోనే అలాగ వేగిపోయి చిన్న ముద్ద అయిపోవాలి. అదిగోండి ఇదైతే బాగా వేగిపోయిందండి, చూసారా? ఇదిగోండి ఆయిల్ అంతా మొత్తం ఆ నీరంతా లేకుండా మొత్తం వేగిపోయింది. ఇలా వేగాలండి మొత్తం అంతా. కొంచెం టైం పడుతుంది కానీ చాలా మంచిది, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం చింతపండు పులుపు అయితే దీనిలో వేసేసుకుందామండి. ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి. మనం ముద్ద ఎంత ఉందో దాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి. అందులోని పచ్చిమిర్చి కూడా ఓ 10 వేసాం కదా, అవి బాగా కారంగా ఉన్నాయి, అందుకనే 2.5 స్పూను కారం వేసుకున్నామండి. ఇది ఒక్కసారి కదిపేసుకుందాం. పచ్చిమిర్చి అయితే చాలా కారంగా ఉన్నాయండి, అందుకే 10 వేసి ఆపేసాం. 12 వేయాల్సింది తీసామండి 2. ఇప్పుడైతే చింతపండు పులుపు వేసేసుకుందాం. ఇంకోండి చింతపండు పులుపు వేసేసుకొని దాన్ని అలాగే ఒకసారి కదిపేసుకుందామండి. మొత్తం అంతటికి ఆ ముద్ద అంతటికి పులుపు పట్టాలి కదా, అందుకని అలా కదుపుకుంటున్నాం. ఇగోండి మళ్ళీ కొంచెం మనకి ఎంతవరకు కావాలో ఉడకాలి కదా ఇంకా ఈ పులుసు అనేది, అందుకు కొంచెం చింతపండు పులుపు అనేది వేసుకుంటున్నామండి. ఈ చింతపండు పులుపు అనేది మనం నానబెట్టిన క్వాంటిటీ చూసుకొని మనం 2-3 సార్లు దాన్ని వేసుకుంటాం కదా, అలా వేసుకొని దానికి ఎంతవరకు కావాలో అంతవరకేనండి. ఎక్కువ మరి చారులా అయితే బాగుండదు, కొంచెం తిగ్గా ఉంటేనే బాగుంటుందండి ఇది. ఇదిగోండి ఉడికిపోతుంది. ఇప్పుడు మనకి టేస్ట్ తగ్గ సాల్ట్ అండి, ఎంత కావాలంటే అంత మనకి రుచికి తగ్గట్టు. ఇదిగోండి ఉడికిపోతుంది. ఇది ఎందుకంటే సాల్ట్ వేసాం కదా, ఒకసారి అడుగు నుంచి కలిపేసుకుంటున్నాం మొత్తం అంతా కలుస్తుందని. ఇదిగోండి మొత్తం అంతా చక్కగా ఉడికిపోయిందండి. ఇదైతే పసుపు పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.